రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. మే 13వ తారీఖు ఓటింగ్ ఎప్పుడయ్యాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటు హక్కుదారులు కూడా విదేశాల్లో ఉన్నా సరే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఓటింగ్ ఎంత పెరిగిందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకమై మమేకమై ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఈ అరాచకాల్ని భరించలేక, ఈ శాడిస్టుతనాన్ని, ఈ రౌడీయిజాన్ని ఎవ్వరూ కూడా చూసి సహించలేక ప్రతి ఒక్కరు కూడా 5 లక్షలు టికెట్ పెట్టుకొని సరే విదేశాల నుంచి వచ్చి ఓటు వేసిన పరిస్థితి. ఇంత ఓట్ పోలింగ్ ఎక్కడా కూడా జరగని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంత ఓటు శాతం పెరిగిందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి, అదాల పాతాలలోకి తొక్కేయడానికి, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఓటేసిన పరిస్థితి. ఎక్కడున్నా సరే అవ్వా తాతలతో సహా మీరు కొన్ని వీడియోలు చూసుకునైతే నడవలేని పరిస్థితిలో ఉండి కూడా, అసలు వాళ్ళు కాళ్ళు లేని పరిస్థితిలో కూడా అలా మోకాల మీద నడుచుకుంటూ వచ్చి ఓటేసిన పరిస్థితి. అవ్వా తాతలు ఎంతోమంది ఎండల్లో నిల్చొని పడిగాపులు కాస్తూ గంటలు నిల్చొని ఓటేసిన పరిస్థితి. దాన్ని బట్టే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత మంట, ఎంత కడుపు రగిలిపోయి, ఎంత గుండె కోతతో, ఎంత లక్షణాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. దీన్ని బట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఓటు శాతం పెరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మంచి పరిపాలన కోసం, మంచి ప్రభుత్వం కోసం, మంచి సుపరిపాలన కోసం, మంచి నాయకుడు కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటేశారని నేను నమ్ముతా ఉన్నానండి. అంటే ప్రధానంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము మరలా అధికారంలోకి వస్తాము, 150 పైన సీట్లు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వైజాగ్, ఇంకా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మరి ఎలా చూస్తారు దీన్ని? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎక్కడైనా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ, ఎక్కడైనా వాళ్ళు మాట్లాడే మాటలో కానీ ఎక్కడా కూడా నిజం లేదండి. తడబడుతూ మాట్లాడుతున్నారు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. పార్టీని చంపుకోలేక మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ వల్ల మాట్లాడుతున్నారు. తాడేపల్లి కొంపలో కొంతమంది నాయకులు ప్రెజర్ పెట్టడం వల్ల వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మనసు పూర్తిగా మాట్లాడేది ఎక్కడా లేవండి. వాళ్ళు కూడా మాట్లాడాలా వద్దా అన్నట్టు తడబడుతూ తప్పుడు కోతలు కోస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారండి. అన్నిటికీ తెగిచ్చే ఓటేశారు తెలుగుదేశం పార్టీకి. వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం బంగాళాఖాతంలో కలిపి అదాలపాతంలోకి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎవరు ఎన్ని మాట్లాడినా రాష్ట్ర ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. జూన్ 4 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడానికి, ప్రతి ఇంట్లో ఆనందం వ్యక్తపరచడానికి, ప్రతి ఆడపడుచు కళ్ళల్లో ఆనందం చూడడానికే తెలుగుదేశం పార్టీకి ఓటేశారని నేను నమ్ముతా ఉన్నానండి. ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మళ్ళీ ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి చేస్తాడని చెప్తా ఉన్నారు. వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయడం కాదు బాబు, ఎవరెవరు ఏ జైలుకి వెళ్ళాలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ఎన్ని కేసులు అయితే ఉన్నాయో, ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ అరాచకమైన ప్రభుత్వం, ఈ రౌడీ రాజ్యంలో ఎంతమంది రౌడీ ముఖలు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, ఆడబిడ్డల ఉసురు పోసుకొని ప్రతి ఒక్క భూ కబ్జాలు చేసిన వాడిని, ఇసుక దందాలు చేసిన వాడిని, మాఫియాలు చేసిన వాడిని, డ్రగ్స్ రాష్ట్రానికి తీసుకొచ్చిన వాడిని ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరికి ఏ జైలు కావాలో, ఎవడు ఏ జైల్లో ఏ చెప్పకూడదు తింటాడో కూడా రాసుకోమని చెప్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ఎవడు కూడా బయటికి రాకుండా సుపరిపాలన అందించే రీతిలో భారత మాత మళ్ళీ వెలుగులోకి రావాలని, ముఖ్యంగా చట్టాలు మన ఆధీనంలో ఉండాలని, ప్రజాస్వామ్యం నిలబడాలని ఈ ప్రభుత్వం నిలబెడుతుందని, తెలుగుదేశం పార్టీ మాత్రమే సాధ్యమని, ఎవరిని కూడా రౌడీల్ని బయటికి తిరిగే పరిస్థితి లేదని, బయటికి తిరగనిచ్చే ప్రసక్తి అంతకన్నా లేదని హెచ్చరిస్తా ఉన్నానండి.